తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి ఎవరు వ్యతిరేకం కాదు. తెలంగాణ తల్లిలో తెలంగాణ ఆత్మ ఆవిష్కరించబడాలంటున్నాను ఇవాళ నేను. తెలంగాణ తల్లి రూపంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఆ సింబల్ ఏదైతే ఉందో గతంలో తెలంగాణ ప్రజల చేత ఆవిష్కరించబడ్డ రూపం తెలంగాణ తల్లి రూపం. ఆ తెలంగాణ తల్లి రూపానికి నువ్వేదో మెరుగులు దిద్ది రంగులేసి తెలంగాణ ఆత్మని దాన్ని తీసేసి మీ అన్ని కలెక్టరేట్లో పెడతా, రేవంత్ రెడ్డి పెట్టింది వేదం, రేవంత్ రెడ్డి పెట్టింది శాసనం, రేవంత్ రెడ్డి పెట్టి రాసిందే ఈ తెలంగాణలో రాజ్యాంగం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నడదు, యనమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నట్టు తెలంగాణ ఆత్మను తీసేసిన తెలంగాణ తల్లి మాకెందుకు అంటున్నాను. తెలంగాణ తల్లి తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ రూపంలో అదేవిధంగా ఒక రాజమాతలాగా, ఒక తెలంగాణ మాతలాగా, తెలంగాణ అంటే ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ గతంలో అనేది ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు. ఇది గూగుల్ యాపిల్ లాంటి సంస్థలకు కేంద్రమైన తెలంగాణలో తెలంగాణ తల్లి యొక్క రూపం అనేది ఒక స్పిరిచువల్గా కావచ్చు, అదేవిధంగా భక్తిభావంతో కావచ్చు, ఆరాధ్య భావంతో కావచ్చు, గౌరవ భావంతో కావచ్చు, ఒక రాజమాతలాగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి రూపాన్ని తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఆవిష్కరించబడ్డది. ఆల్రెడీ ప్రజల గుండెల్లో ఉంది. ఆ గుండెల్లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేసి బతుకమ్మను తీసేసి నేనేదో తెలంగాణ తల్లిని పెడుతున్నా, నేను చెప్పిందే వినాలని అనుకుంటా ఉన్నావు కదా. ఆ తెలంగాణ తల్లి విగ్రహాలని భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతకి అన్ని కలెక్టరేట్ల నుంచి ఈ యొక్క సెక్రటరియట్ ముందు నుంచి కూడా తీసేసే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారు నువ్వేదో గిచ్చి గోకి ఏదో పంచాయతీ పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, గిల్లి గజ్జాలు ఆడుతూ ఉన్నావు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పినారు. ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర తెలంగాణ తల్లి రూపాన్ని పెట్టాలనుకున్నాం, తెలంగాణ తల్లి ఆవిష్కరణ చేయాలనుకున్నాం మేము ఆ రోజు. ఆ తెలంగాణ తల్లిలో మా తెలంగాణ తల్లిలో తెలంగాణ ప్రజలు ఆవిష్కరించబడ్డ తెలంగాణ తల్లిలో బతుకమ్మ అనేది ఉంటుంది. తెలంగాణ తల్లి రూపం ఒక రాజమాతలాగా ఒక గౌరవభావన రూపం ఉంటుంది. ఇవాళ నువ్వేదో ఒక రూపాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద రుద్దితే తెలంగాణ గుండెల్లో పోదు, అది రేవంత్ రెడ్డి ఇంటి వరకే ఉంటుందనే అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఇవాళ నువ్వు కావాల్సుకొని ఇవాళ అక్కడ పెడతా, కలెక్టరేట్లో పెడతా, ఇక్కడ పెడతా, అక్కడ పెడతా, అసలు తెలంగాణ తల్లి రూపం ఏదో తెలంగాణ ఉద్యమంలో రూపం ఆవిష్కరణ ఆ రూపాన్ని పెట్టండి మీరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారికి అది లేదు. ఏదేమైనా తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారు లేరు కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం కూడా కీల్ చేయాలి, తెలంగాణ ఆత్మని కీల్ చేయాలి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కీల్ చేయాలి. అంతే కదా. తెలంగాణ ఆత్మగౌరవం పోయి ఢిల్లీ ఏఐసిసి భవన్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టే పరిస్థితికి వచ్చినది.